పాఠశాల విద్య గురించి మనం పదే పదే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యా వ్యవస్థ చాలా అధ్వాన్నంగా ఉందనేటువంటి అభిప్రాయం ఉంది. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాను నేను, కేవలం పాఠశాల పరిస్థితులే కాకుండా మన సిలబస్లో కూడా అసలు అవసరమైనవి అవసరం లేనివి దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే చాలామంది పిల్లలు 12వ తరగతి వరకు ఏం చదువుతున్నారు, అక్కర్లేనివి ఎందుకు చదువుతున్నారో చర్చ జరగాలి. ఇంజనీరింగ్ విద్యలో కూడా సమూలమైన మార్పులు జరగకపోతే ఈ ప్రయత్నాలన్నీ అక్కడికి వచ్చేసరికి వ్యర్థమవుతాయి. అంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం NEP 2020 తీసుకొచ్చింది కదా, అది కూడా ఈ సంస్కరణలకు ఏం ఉపయోగపడలేదంటారా? అంటే కొంతవరకు ఉపయోగపడుతోంది, కానీ అంటే అది డ్రాస్టిక్ చేంజెస్, సెలెక్టివ్ చేంజెస్ జరుగుతాయి. ఏజ్ వచ్చేసింది కాబట్టి ఇంకా చేంజ్ చేయాల్సినటువంటి అవసరం చాలా చేంజ్ చేయాలి. తర్వాత నిజంగా అసలు అంటే ఇవాళ విద్య సోకాల్డ్ ఇంజనీరింగ్ కావచ్చు, ఇతర కోర్సులు అవి ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? అన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు ఒక విద్యార్థి చదివిన తర్వాత బయటకు వెళ్తే నిరుద్యోగిగా మిగిలిపోతే మరి అవసరం అంటే దాని ప్రయోజనం ఏంటని మాత్రం ప్రశ్నించుకోవాలి. బట్ గుడ్ ఇనిషియేటివ్, మనం కూడా సహకరించాలి ఖచ్చితంగా. సుమన్ టీవీ ప్రేక్షకులకు కూడా ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఊళ్ళో పాఠశాల ఎలా ఉంది, మీ సర్పంచ్ ఏం చేస్తున్నారు, లేదా మీ ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు, ప్రధానంగా దానిపైన ఫోకస్ పెట్టండి. ఎందుకంటే విద్యా వ్యవస్థ బాగుపడితేనే జనరేషన్స్ బాగుపడతాయి, వచ్చేటువంటి తరానికి సరైనటువంటి భవిష్యత్తుని ఇవ్వగలుగుతాం మనం. సో అభిజిత్ దీప్కే చేస్తున్నటువంటి సర్పంచ్ ఛాలెంజ్ ఆందోళనకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఇది రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఉద్యమం కాదు, వ్యవస్థను మార్చేటువంటి నిర్ణయం కావాలి. ఎందుకో నాడు నేడు గుర్తొస్తుంది, మీరేమంటారు? నాడు నేడు కూడా ఆల్మోస్ట్ అంటే స్కూల్స్ రినోవేషన్ ప్రోగ్రామ్. ఇప్పుడు దాని పేర్లు మార్చి అక్కడ ఢిల్లీలో స్కూల్స్కి ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఢిల్లీలో స్కూల్స్ని రెనోవేట్ చేశారు. అలానే ఇప్పుడు ఏపీ గవర్నమెంట్, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అని చెప్పని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి స్కూల్స్ విధానం మాత్రం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రాజకీయాలకు అతీతమైనటువంటి సంస్కరణలుగా వీటిని మనం చూడాల్సి ఉంటుంది. ఈ పాయింట్ మీరు మొదలెట్టారంటే నేను ఇంకా ఆన్ అండ్ ఆన్ వెళ్ళిపోతాను. ఎందుకంటే మీకు అభివృద్ధి చెందిన దేశాలు చూడండి, కొన్ని అమెరికా లాంటి దేశాలు పబ్లిక్ ఎడ్యుకేషన్, అది కూడా బేసిక్ ఎడ్యుకేషన్ ఫ్రీ గవర్నమెంట్. ఎంత ఘోరమైన ఏరియా అయినా సరే ఒక బేసిక్ స్కూల్ స్టాండర్డ్ ఉంటుంది. అంటే అక్కడ మీరు ఇంకా కాదనలేని విషయం అది. కాబట్టి అలాంటి పరిస్థితులకు మనం వచ్చి ప్రైవేట్ ఫీజులు కట్టుకుని ఆ మోత భరించలేక మళ్ళీ చివరికి ఏ స్కూల్ మంచిదో కాదో తెలుసుకోలేని పరిస్థితుల్లో పేరెంట్స్ ఉండొద్దని చెప్పి ఆశిద్దాం. కేశవ్, అయితే వీళ్ళు సైన్ ఆఫ్ ఇవాళకి సైన్ ఆఫ్ చేద్దాం. కానీ ఏమన్నా మీరు మెసేజ్ ఇస్తారంటే? ఏముందండి మెసేజ్, ఇప్పుడు అంటే మనం ఆల్రెడీ మీరు ఇచ్చేసారు. మనకి ఏంటంటే బేసిక్గా మౌలిక వసతులు, మౌలికంగా మన జీవన ప్రమాణాలు మారినంత వరకు ఎన్ని ఆర్భాటాలు హంగులు ఉన్నా కూడా అది కొంతమందికి వర్తిస్తుంది తప్ప అట్టడుగున మనకు ఉండే, ఇప్పుడు మనం 79th ఇయర్ పూర్తి చేసుకుని 80th ఇయర్ ఇండిపెండెన్స్ ఇయర్ 3-4 రోజుల్లో మనం ఆల్రెడీ సంబరాలు మొదలైపోయాయి. ఎక్కడ చూసినా కూడా మనకి 3 రంగుల ఏంటి యాడ్స్ కానీ ప్రకటనలు కానీ కనిపిస్తున్నాయి. సో దేశభక్తి ఎలా చాటగలుగుతాం ఇప్పుడు అంటే దేశం. కానీ మీరు ఈ పాయింట్ రైజ్ చేశారు కాబట్టి స్వప్న, ఒక్క విషయం చెప్తాను నేను. దేశభక్తి గుండెల్లో ఉండాలి, జెండా గగనంలో ఉండాలి. మీ వాట్సాప్కి కానీ మీ ఫోన్కి కానీ దేశభక్తి మీద మెసేజ్లు వస్తే లింకులు ఓపెన్ చేయమాకండి. ఇది ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ ఒక పెద్ద వార్నింగ్ ఇచ్చింది. మీకు ఆ ఎమోషన్ క్రియేట్ చేసే ప్రయత్నంలో భాగంగా కొన్ని APK మెసేజ్లు, స్పామ్ ఫైల్స్ మెసేజ్ల రూపంలో రాబోతున్నాయి. జై హింద్ అని మీరు టైప్ చేయండి, ఇట్లాంటివి వస్తాయి. లేదా ఈ లింక్ ఓపెన్ చేసి జై హింద్ చెప్పండి అని అంటే కనుక అదొక పెద్ద స్కామ్, ఫ్రాడ్. దీనికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలర్ట్ ఇచ్చింది. ఖచ్చితంగా మనకు దేశభక్తి ఉండాలి, గుండెల నిండా దేశభక్తి ఉండాలి, మన జెండా గాల్లో ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఈ ఎమోషనల్ అయిపోయి ఇలా వచ్చేటువంటి మెసేజ్లు మాత్రం క్లిక్ చేయొద్దు. చేస్తే అది పెద్ద, మీరు ఆర్థికంగా దివాలా తీసినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు. ఏమంటారు? ఖచ్చితంగా ఐ థింక్ ఇది చాలా యూస్ఫుల్ మెసేజ్ ఇచ్చారు మీరు. ఇది మళ్ళీ రేపు ఎల్లుండి కూడా గుర్తు చేసుకుందాం తప్పకుండా. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ సుమన్ టీవీ మార్నింగ్ న్యూస్. అండ్ మళ్ళీ ఇలాగే రోజంతా కూడా వార్తలపై కీలకమైన డెవలప్మెంట్స్ మీ దాకా తీసుకొస్తుంటాం. థ్యాంక్ యూ కేశవ్. విల్ మీట్ టుమారో అగైన్.